అందరికీ నమస్కారం. మహాభారతంలో శ్రీకృష్ణుడు బలరాముడు మరణించిన తరువాత యాదవులు అందరూ మరణిస్తారు. అర్జునుడికి వ్యాసుడు మహాప్రస్థానానికి సిద్ధమవ్వమని చెప్తాడు. అదే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో, అర్జున, అన్ని భూతములను కాలుడు కాల్చక మానడు. మనం కూడా ఈ శరీరాన్ని వదలవలసిన కాలం ఆసన్నమైంది. మనం కూడా అన్ని కర్మలను త్యజించవలసిన కాలం సమీపించింది. నీ అభిప్రాయం అదే కదా అని అడిగాడు. అర్జునుడు, అన్నయ్య, మీరు చెప్పినది నిజం. కాలానికి సాటి కాలమే. మనం కూడా కాలంతో పయనించక తప్పదు అన్నాడు. వెంటనే ధర్మరాజు భీమ, నకుల, సహదేవులను పిలిపించాడు. వారికి అన్ని విషయములు చెప్తాడు. వారు కూడా ధర్మరాజు మాటలకు అంగీకారం తెలిపారు. ధృతరాష్ట్రుడి వారసులలో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు యుయుత్సుడిని కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. పరీక్షిత్తుని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తాడు. యుయుత్సుడిని రాజ్యపాలన గురించిన విషయంలో అన్నీ వివరించాడు. తర్వాత సుభద్రతో, అమ్మా సుభద్ర, ఈ భారత సామ్రాజ్యానికి నీ మనుమడు ఉత్తరాధికారి అయ్యాడు. శ్రీకృష్ణుడి మనుమడు వజ్రుడు ఇంద్రప్రస్థానానికి రాజు అయ్యాడు. ఈ విధంగా కురువంశం యదువంశం వర్ధిల్లుతుంది. ఈ రెండు వంశాలను నీవే రక్షించాలి అని సుభద్రను రెండు వంశాలకు సంరక్షకురాలిగా నియమించాడు. తర్వాత భారత యుద్ధంలో మరణించిన వీరుల కుటుంబాలకు అగ్రహారాలు, గ్రామాలు, ధనం ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేశాడు. బ్రాహ్మణులకు గోదానములను, భూదానములను, సువర్ణదానములను విరివిగా చేస్తాడు. పరీక్షిత్తును కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించాడు. తర్వాత హస్తినపుర ప్రజలతో ఒక సభ ఏర్పాటు చేశాడు. ధర్మరాజు హస్తినపుర వాసులను పిలిచి ఏర్పాటు చేసిన సభలో హస్తినపుర వాసులతో, హస్తినపుర వాసులారా, మా 5గురికి బదులుగా అభిమన్యుడి కుమారుడిని మహారాజుగా నియమించాను. అతడి మీద కూడా మీరు మీ ప్రేమ అభిమానంను చూపండి అని చెప్తాడు. హస్తినపుర వాసులకు పాండవులు వెళ్ళిపోతున్నారన్న విషయం అర్థమైంది. వారు, మహారాజా, ఏమిటిది, మమ్ములను ఇలా వదిలిపెట్టి వెళ్ళడం మీకు ధర్మమా? నీవు ప్రేమమూర్తివి, కరుణామూర్తివి అంటారే, ఇదేనా మీ కరుణ? మేమంతా నిన్ను చూసుకొని కదా బ్రతుకుతున్నది. మీరు లేక మేము ఎలా బ్రతకగలము? మమ్ము వదిలి వెళ్ళడం భావ్యమా అని ప్రార్థించారు. వారిని ధర్మరాజు అనునయ వాక్యాలతో అనునయించాడు. తర్వాత పాండవులు, ద్రౌపది తమ వస్త్రములను మార్చుకొని నార చీరలను, నార వస్త్రాలను, జింక చర్మాలను ధరించారు. ఆభరణములను తీసివేశారు. తర్వాత అగ్ని కార్యములను నెరవేర్చి అగ్నిని నీటిలో నిమజ్జనం చేశారు. అందరూ అంతఃపురమును విడిచి బయలుదేరారు. పాండవులు ముందు నడవగా ద్రౌపది వారిని వెంబడించింది. వారి వెంట ఒక కుక్క కూడా వెంబడించింది. హస్తినపుర వాసులను విధులకు అటు ఇటు నిలబడి వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. పాండవులు అలా వెళుతున్నప్పుడు హస్తినపుర వాసులకు జూదంలో ఓడి అడవులకు వెళుతున్న దృశ్యం గుర్తుకు వచ్చింది. వారి వెంట యుయుత్సుడు సైన్యంతో నడుస్తున్నాడు. అతడి వెంట విచారవాదనంతో పరీక్షిత్తు నడుస్తున్నాడు. అందరూ హస్తినాపుర పొలిమేరకు వచ్చారు. ధర్మరాజు హస్తినపుర వాసులతో ఇక ఆగమని చెప్తాడు. వారంతా పాండవులకు ప్రదక్షిణలు చేశారు. పాండవులు ద్రౌపదితో ముందుకు సాగారు. యుయుత్సుడు, పరీక్షిత్తు వెనుదిరిగి హస్తినాపురం చేరుకున్నారు. అర్జునుడి భార్య ఉలుపి తన పుట్టిల్లు అయిన నాగలోకం చేరింది. చిత్రం గద తన కుమారుడైన బభ్రువాహనుడి వద్దకు చేరింది. కృపాచార్యుడు, ధౌమ్యుడు ధర్మరాజు ఆదేశ అనుసారం హస్తినాపుర బాధ్యతలను స్వీకరించారు. పాండవులు, ద్రౌపది అలా ప్రయాణిస్తూ ముందుకు సాగి గంగా నదిని దాటి తూర్పు సముద్ర తీరానికి చేరుకున్నారు. వారి వెంట కుక్క కూడా వారిని అనుసరించి పోసాగింది. అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అర్జున, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ఎప్పుడో వైకుంఠం చేరింది. నీవు ఇంకా
ఈ గాంధీవం వదలక ఉన్నావు? దుష్ట సంహారార్థం నేను ఈ గాంధీవాన్ని వరుణుడి వద్ద నుండి తీసుకొని వచ్చి నీకు ఇచ్చాను. ఇది నీకు ఇచ్చిన కార్యం నెరవేరింది కనుక దీనిని ఇక వరుణదేవుడికి అప్పగించు అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి గాంధీవమునకు నమస్కరించి దానిని సముద్రపు నీటిలో వదిలాడు. గాంధీవం వరుడిని చేరింది. తర్వాత అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు. పాండవులు దక్షిణ దిక్కుగా ప్రయాణించి అక్కడ నుండి పడమరగా ప్రయాణించి పడమర సముద్ర తీరంను చేరుకున్నారు. నీటిలో మునిగిన ద్వారక సమీపమునకు వెళ్ళారు. తర్వాత వారందరూ ఉత్తర దిక్కుగా ప్రయాణించి హిమవత్ పర్వతం చేరుకున్నారు. అక్కడి నుండి ప్రయాణించి మేరు పర్వతం చేరుకున్నారు. ఇప్పుడు వారు యోగ సమాధిలో ఉన్నారు కనుక వారికి నడక శ్రమ తెలియడం లేదు. ముందుగా ద్రౌపదికి యోగ సమాధి సడలింది. ద్రౌపది ఇక నడవలేక నేల మీద పడిపోయింది. అది భీముడు చూసి ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు భీముడితో, భీమ, పాంచాల రాజపుత్రి ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి గెలుచుకున్నాడు కనుక ఈమెకు అర్జునుడంటే అధికమైన ప్రేమ, అనురాగం. ఈమె ప్రేమలో పక్షపాతం ఉన్నది కనుక ఈమె చేసిన పుణ్యములు ఫలించక ఇలా పడిపోయింది అన్నాడు. భీముడు ద్రౌపది వంక చూశాడు. అప్పటికి ఆమె మరణించింది. ధర్మరాజు నిర్వీకరముగా ఆమె శవమును అక్కడే వదిలి ముందుకు సాగాడు. మిగిలిన నలుగురు ధర్మరాజును అనుసరించారు. ఇంతలో సహదేవుడు నేల మీద పడ్డాడు. సహదేవుడు పడి మరణించడం చూసిన భీముడు ధర్మరాజుతో, అన్నయ్య, సహదేవుడు కింద పడిపోయాడు. సహదేవుడు అహంకారం అంటే ఏమిటో తెలియదు. నిన్ను ఎల్లప్పుడూ భక్తితో సేవించాడు. మా అందరిలో సన్మార్గ చరితుడు. అతడిలా పడిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆ మాటలు ధర్మరాజు అతడికి తనకంటే ప్రాజ్ఞుడు ఈ లోకంలోనే లేడన్న గర్వం ఉంది. ఆ గర్వతిశయంతోనే అతడు కింద పడిపోయాడు అని చెప్పాడు. ఆ తర్వాత ధర్మరాజు సహదేవుడిని కూడా ద్రౌపదిలాగానే అక్కడే వదిలి నిర్వీకరముగా ముందుకు నడిచాడు. నకులుడు, అర్జునుడు, భీముడు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రం వారిని వదలకుండా వెన్నంటింది. మరికొంత దూరం పోయాక నకులుడు కింద పడి మరణించాడు. అది చూసి భీముడు తట్టుకోలేకపోయాడు. ధర్మరాజుతో, అన్నయ్య, నకులుడు కూడా పడిపోయాడు. అతి సుందరుడు, మంచితనం మారుపేరు, అత్యంత శౌర్యవంతుడు, సుగుణాల కని, ధైర్యవంతుడు. ఇటువంటి మంచి గుణములు ఒక్కటిగా రాసిపోసినట్లు ఉండేవాడు. ఇతడిలో ఏ దుర్గుణం ఉందని ఇలా పడిపోయాడు అని అడిగాడు. ధర్మరాజు, భీమా, నువ్వు చెప్పినది నిజమే. ఇతడికి లేని సుగుణములు లేవు. కానీ ఈ లోకంలో తనకంటే అందగాడు లేడని గర్వం ఉంది. ఆ కారణంగా ఇతడిలా పడిపోయాడు అని చెప్పి తిరిగి ధర్మరాజు నిర్వీకరముగా ముందుకు సాగాడు. కుక్క కూడా వారిని వదలక వెంబడిస్తుంది. అప్పటి వరకు జరిగినది మౌనంగా గమనిస్తున్న అర్జునుని మనసు బాధతో మునిగిపోయింది. తర్వాత వంతు తనదేనా అని అనుకున్నాడు. అలా అనుకునేంతలో అర్జునుడు కూడా కింద పడి మరణించాడు. అది చూసి భీముడు, అన్నయ్య, అర్జునుడు కూడా పడిపోయాడు. ఎన్నడూ అబద్ధం ఆడి ఎరుగడు. అతడికి ఉన్న సుగుణములు, శౌర్య పరాక్రమములు ఎవరికీ లేవు. అర్జునుడు పడిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ధర్మరాజు కొంచెం ఆలోచించి, అవును, ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి. అదే అతడి గర్వముకు మూల కారణం. పైగా ఇతడు ఒక్క రోజులో కౌరవులందరినీ చంపుతానని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చలేదు. అందుకే ఆడిన మాట తప్పినవాడు అయ్యాడు. అందుకే అతడికి దురావస్థ అని అర్జునుడిని అక్కడనే మిగిలిన వారిలా వదిలి నిర్వీకరముగా ముందుకు నడిచాడు. అది చూసి భీముడికి కూడా భయం పుట్టుకుంది. భయంగా నడుస్తూనే నేల మీద కూలిపోతూ, ధర్మరాజా, నేను కూడా పడిపోయాను. నాలో ఉన్న లోపం ఏమిటి నాకు తెలియజెప్పు అని అడిగాడు. ధర్మరాజు, భీమసేన, నువ్వు అత్యుత్తమ గదధారివి, పరక్రమవంతుడివి. కానీ తిండిపోతువు, అనవసరంగా మాట్లాడతావు. నీకు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతావు. అందుకే నీకు ఈ దురావస్థ.
అని నిర్వీకరముగా భీముడిని వదిలి ముందుకు సాగాడు. కుక్క మాత్రం అతడిని వెన్నంటి వెళుతూనే ఉంది. అలా ధర్మరాజు నిర్వీకరముగా ముందుకు పోసాగాడు. కొంత దూరం పోయిన తర్వాత మహేంద్రుడు ధర్మరాజు ముందు రథంతో వచ్చి నిలిచాడు. ఇంద్రుడిని చూసి ధర్మరాజు వినయంతో నమస్కరించాడు. ఇంద్రుడు ధర్మరాజును తన రథం మీద కూర్చోమని చెప్పాడు. ధర్మరాజు బాధతో, మేము 5 అన్నదమ్ములము ద్రౌపది బయలుదేరాము. నా 4 తమ్ముళ్ళు ద్రౌపది నేలకూలారు. వారు లేనిదే నేను ఎక్కడకు రాను. వారు కూడా నాతో వచ్చేలా చెయ్యి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, ధర్మనందన, వారందరూ వారి వారి శరీరంను వదిలిపెట్టి స్వర్గలోకం చేరుకున్నారు. వారిని అందరినీ నీవు స్వర్గలోకంలో చూస్తావు. వారు మానవ దేహాలను వదిలారు కనుక తిరిగి ఆ దేహమును పొందడం అసాధ్యం కనుక నాతో నీవు ఇప్పుడు స్వర్గానికి రా అన్నాడు. ధర్మరాజు ఇంద్రుడితో, మహేంద్ర, మేము హస్తినాపురం నుండి బయలుదేరినప్పటి నుండి ఈ శునకం నన్ను వెన్నంటి వస్తుంది. దీనిని వదిలిపెట్టి నేను మాత్రం స్వర్గానికి ఎలా రాగలను? కనుక నాతో పాటు ఈ శునకాన్ని కూడా స్వర్గానికి తీసుకొని వెళ్దాం అన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడు నవ్వి, ధర్మనందన, అది ఎలా సాధ్యం? నీ వెంట వచ్చిన కారణంగా శునకానికి ఎలా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది? దీనిని స్వర్గానికి తీసుకుపోకూడదు కనుక నీవు మాత్రం రథం ఎక్కు అన్నాడు. ధర్మరాజు, మహేంద్ర, లోకపాలకుడవు అయిన నీకు తెలియనిది ఏమున్నది? ఈ శునకం అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను వెన్నంటి వచ్చింది. ఇప్పటి వరకు నన్ను వెన్నంటి వచ్చి నన్ను సేవించిన ఈ శునకంను వదిలి నేను మాత్రం ఎలా స్వర్గానికి రాగలను? నన్ను భక్తితో సేవించిన ఈ శునకంను వదిలి నేను మాత్రం స్వర్గ సుఖాలను అనుభవించగలను అని అన్నాడు. ఇంద్రుడు, ధర్మనందన, కుక్కలకు స్వర్గలోక ప్రాప్తి లేదు. నీకు శుభం కలుగుతున్నప్పుడు దీనిని వదిలి పెట్టడం న్యాయమే. ఇందులో దోషమేమి లేదు అన్నాడు. ధర్మరాజు భక్తితో సేవించిన వారిని వదిలి రావడం బ్రహ్మహత్య పాతకములతో సమానమంటాడు. నీవు అన్ని ధర్మములను తెలిసిన వాడివి కనుక నీకు చెప్పే పని లేదు కదా అన్నాడు. కనుక కేవలం స్వర్గ సుఖాలను అనుభవించడానికి నన్ను భక్తితో సేవించిన ఈ శునకమును వదిలి స్వర్గానికి రాజాలను అన్నాడు. ఇంద్రుడు, ధర్మనందన, ఏదైనా వ్రతం చేసేవాడు కుక్కను ముట్టుకుంటే వ్రతభంగం అయినది అంటుంటాడు, మహాపాపమని అనుకుంటాడు. అలాంటి సమయాన నీవు ఈ కుక్క గురించి ఎందుకు పట్టుబడుతున్నావు? దీనిని వదిలి వచ్చి హాయిగా స్వర్గ సుఖములను అనుభవించు. అయినా ధర్మనందన, నీ భార్య ద్రౌపది, నీ 4 తమ్ముళ్ళు నీ కళ్ళ ఎదుటే మరణించినా చెలించని వాడివి ఈ కుక్కను మాత్రం ఎందుకు వదలనంటున్నావు అని అడిగాడు. ధర్మరాజు, మహేంద్ర, నీవు సకల లోక పాలకుడవు, అన్ని ధర్మములు ఎరిగిన వాడవు, ధర్మదేవతవు. నీతో వాదించగల అర్హత కలిగిన వాడిని కాదు నేను. అయినా నాకు తోచిన ధర్మం నేను చెప్తాను. నాకు తోచిన ధర్మం చెప్పడం తప్పు కాదు. ద్రౌపది, భీమ, అర్జున, నకుల సహదేవులు నా కళ్ళ ఎదుటే చనిపోయారు. వారి కొరకు ఎంత ఏడ్చినా వారు తిరిగి రారు. అది లోకధర్మం, జగమెరిగిన సత్యం. మమ్ము వెన్నంటి వచ్చిన ఈ కుక్క మాత్రం మరణించలేదు కనుక దీనిని వదిలి రావడం ధర్మమా? శరణు వేడిన వారిని వదలడం, మంచి మిత్రుడికి ద్రోహం చేయడం, స్త్రీలను చంపడం, బ్రాహ్మణుల ధనం అపహరించడం వలన ఏ పాపం వస్తుందో నన్ను నమ్మి వెన్నంటి వచ్చిన ఈ శునకమును వదిలినా ఈ పాపం వస్తుంది. అంత పాపమును ఎప్పుడు ఎలా మూట కట్టుకోను? నేను అనుభవించవలసిన స్వర్గ సుఖముల విషయములు వదిలిపెట్టండి. నేను ఇంతవరకు సంపాదించిన పుణ్యము ఈ శునకమును ఆదరించిన కారణంగా నశించినా పర్వాలేదు. నాకు స్వర్గ సుఖములు వద్దు. నన్ను ఇలా వదిలిపెడితే ఈ అరణ్యంలో తపస్సు చేసుకుంటాను. నాకిది చాలు అన్నాడు. అప్పటి వరకు శునక రూపంలో ఉంది ధర్మరాజు చెప్పేది వింటున్న యమధర్మరాజు తన నిజ రూపమును దాల్చి అతడి ముందు సాక్షాత్కరించాడు. ధర్మరాజు సంభ్రమాచర్యలతో తన ముందు నిలిచిన యమధర్మరాజుకు నమస్కరించాడు. యమధర్మరాజు, నాయనా ధర్మతనయ, నీ పుణ్య చరిత్ర, నీ ధర్మనీతి, నిర్మలమైన బుద్ధి,
భూతదయ, నీ దయాగుణం నాకు ఎంతగానో నచ్చాయి. భూలోకంలో నీ వంటి వారు ఉంటారా అని నాకు సందేహం కలుగుతుంది. ఇంతకుముందు నీవు ద్వైతవనంలో ఉండగా నీ యొక్క ధర్మనీరతిని నేను పరీక్షించాను. నీకు గుర్తుందా? నీ తమ్ముళ్ళు నీటి కొరకు వచ్చిన ఆధీనంలో ఉన్న సరస్సులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకనే దిగి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు వారిని వెతుకుతూ నీవు వచ్చావు. అప్పుడు నేను వారిలో ఒకరిని బ్రతికిస్తాను, నీకు ఎవరు కావాలో కోరుకొమ్మని అన్నప్పుడు నీవు చెప్పిన సమాధానం నాకు ఎంతగానో నచ్చింది. కుంతి తనయులలో నీవు బ్రతికి ఉన్నావు కనుక మాద్రి తనయులలో నకులుడిని బ్రతికించమని అడిగావు. అలా ధర్మనీరతిని ప్రదర్శించడం లోకంలో ఎక్కడైనా ఉంటుందా? నేను విశ్వాసముతో వెన్నంటి వచ్చిన కుక్క కొరకు సాక్షాత్తు ఇంద్రుడు దిగివచ్చి రథం ఎక్కమని చెప్పినా నిరాకరించిన నీ ధర్మనీరతి కొనియాడతగినది. నీకు సాటి అయిన వాడు స్వర్గలోకంలో లేడు. నీ ధర్మనీరతిని ఇంద్రుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా నీవు ఈ శరీరంతో సిద్ధపథంలో పుణ్యలోకాలకు వెళ్ళు, ఇక్కడ నీకు సకల సౌఖ్యాలు లభిస్తాయి అని అన్నాడు యమధర్మరాజు. ఆ సమయంలో అక్కడకు గాంధర్వులు, దేవఋషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు పరమ ఆనందంతో వచ్చారు. వారంతా ధర్మరాజును ఇంద్రుడు తీసుకువచ్చిన రథం మీద కూర్చుండబెట్టారు. రథం కదిలింది. వారంతా వెంటరాగా ధర్మరాజు పుణ్యలోకాలకు వెళ్ళాడు. స్వర్గలోకంలో ధర్మరాజును చూసి నారద మహర్షి, దానాలతో, ధర్మాలతో, తపస్సులతో పుణ్యాన్ని ఆర్జించిన వారిని గురించి విన్నాను. కానీ ధర్మరాజు కీర్తికాంతుల ముందు అవి వెలవెలపోతున్నాయి. ఆ రాజులలో ఎవ్వరూ కూడా శరీరంతో స్వర్గానికి రాలేదు. ఆ గౌరవం కేవలం ధర్మరాజుకు మాత్రమే దక్కింది అని ధర్మరాజును ప్రశంసించాడు నారదుడు. ధర్మరాజు నారదుడిని చూసి, నారద మునీంద్ర, నేను నా తమ్ములను చూసే వరకు సుఖాలను అనుభవించలేను. ఇంతకు వారు ఎక్కడ ఉన్నారు? అది ఎంత దుర్గమమైనా నాకు చూపించండి. నన్ను అక్కడు తీసుకువెళ్ళండి. నాకు నా తమ్ముళ్లను, యుద్ధంలో నా కొరకు పోరాడిన రాజులను చూడాలన్న కోరిక ఉంది అని అడిగాడు. ఇంద్రుడు, ధర్మనందన, నీవు చేసిన పుణ్యకార్యముల వలన నీవు సశరీరముగా స్వర్గానికి రాగలిగావు. స్వర్గానికి వచ్చిన నీవు మానవ మాతృలకు ఉండే స్నేహభావాన్ని వదలలేక ఉన్నావు. అదిగో అటు చూడు, దేవ ఋషులు, గాంధర్వులు, దేవతలు ఎంత ఆనందంగా ఉన్నారో. వారిని చూసి అయినా నీ మనసులో దుఃఖమును వదిలి సుఖంగా ఉండు. నీవు చేసిన పుణ్య విశేషం చేత నువ్వు పొందిన ఈ పదవిని నీ తమ్ములు ఎలా పొందగలరు? మానవ లోకమును వదిలి దేవలోకం వచ్చిన నీవు మానవ సంబంధాల కొరకు ఇలా తపించడం తగని పని. ఇప్పుడు నీవు దివ్య రూపంలో ఉన్నావన్న విషయం మరవద్దు అన్నాడు. ఆ మాటలు ధర్మరాజును సమాధానపరచలేకపోయాయి. మహేంద్ర, మీరు ఎంత చెప్పినా నేను నా సోదరులను, బంధుమిత్రులను, ద్రౌపదిని చూడకుండా ఉండలేను. ఒక్కసారి వారిని అందరినీ చూసిన తర్వాత మీరు చెప్పినట్లు చేస్తాను. నాకు అదే ఆనందాన్ని కలుగజేస్తుంది అని అన్నాడు. అని వైశంపాయనుడు జయమజయనుడికి మహాప్రస్థాన కథ వినిపించాడు. ఈ మహాప్రస్థాన కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులను తప్పకుండా పొందగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.